గురువుగారు వివిధ పుణ్యక్షేత్రాలలో వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండేటప్పుడు తెప్పోత్సవాలు, రథోత్సవాలు నిర్వహిస్తారు కదా! ఈ ఉత్సవాల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? మనకి భవిష్యోత్తర పురాణంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. అంటే భగవంతుణ్ణి మనం అర్చించినప్పుడు మానవులు వారి వారి కోరికల ప్రకారం నిరంతరం ధూపదీప నైవేద్యాలతో చాలా చాలా కార్యక్రమాల ద్వారా కొన్ని మొక్కులు చెల్లించుకోవడం, నిత్యము దర్శించడం, ఇటువంటి వాటి వల్ల ఆ దేవాలయంలో కొంత ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఆ చైతన్యం కొంచెం తగ్గుతుందేమో అనేటువంటి భావంతో, అంటే ఎవరు పడితే వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవించడం వల్ల, ఇప్పుడు బావికి పూడిక తీస్తాం చూసారా, మన ఇంట్లో బావి పూడిక తీస్తాం, ట్యాంకులకి క్లీన్ చేస్తాం, అట్లాగే మనం ఈ దేవాలయాల్లో ఉండేటువంటి ఆ ఆగమ పద్ధతిలో దేవాలయాల్లో జరిగిన దాంట్లో మళ్ళీ భగవంతుడిని ఇంకా ఉత్తేజం కలిగించడానికి, భగవంతుడిలో ఏ చైతన్యం అయితే ఆ భక్తులను అనుగ్రహించడం వల్ల కొంచెం మరుగుపడుతుందో ఆ చైతన్యాన్ని ఉద్దీపనం చేయడానికి అభిషేకము, ఉత్సవాలు మొదలైనటువంటి చేస్తారు. ఇక భగవంతుణ్ణి గర్భాలయంలో ఉండేటువంటి మూలమూర్తికి ఆశ్రయించి ఉండేటువంటి ఉత్సవ విగ్రహాలని మళ్ళీ జీవులందరినీ అనుగ్రహించడానికి ఆ గ్రామ పరిసరాల్లో తీసుకొస్తారు. అంటే ఏ దేవాలయంలో అఖండమైనటువంటి చైతన్యం ఉందో ఆ మూలమూర్తిలో ఉండే చైతన్యాన్ని ఉత్సవ విగ్రహాల్లోకి ప్రసరింపజేసి ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ప్రతి ఇంటికి భగవంతుడిని తీసుకొస్తారు. అంటే ఇంటింటికి దేవుడి తేవడమే ఉత్సవాలు. రథోత్సవం కానీ, జలంలో పెడితే తెప్పోత్సవం అన్నారు, రథోత్సవము, గరుడోత్సవము, గజారోహణము రకరకాల వాహనాలతో చేస్తారంటే భగవంతుణ్ణి అనంతంగా పూజించేటువంటి అవకాశమే కాకుండా ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, దేవాలయానికి రాలేని వాడు కూడా ఇంట్లో కూర్చుంటే వాడికి భగవంతుడు కనిపెట్టేటట్టుగా, అంటే ఇంటింటికి భగవంతుడు రావడమే ఉత్సవం కింద లెక్క. ఇది మనకి శాస్త్రాల్లో, పురాణాల్లో, భవిష్యోత్తర పురాణంలో మనకి నవరాత్రుల్లో తిరుమల క్షేత్రంలో చేసేటువంటి ఉత్సవాల విశేషాలు కూడా ఇచ్చారు. ఏ రోజు ఏ ఉత్సవం చేయాలి అనేది. అంటే ఆగమశాస్త్రంలో ఉత్సవాలకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ప్రతిష్ఠించేటప్పుడు ఎంత ప్రాధాన్యత ఉందో మధ్య మధ్యలో పవిత్రోత్సవాల రూపంలో చేస్తారు. అంటే ఆ కళని మళ్ళీ వృద్ధి చేయడం, మనం తలంటి పోసుకుంటూ ఉంటాం చూసారా, అట్లాగే భగవంతుడికి అభిషేకాదులు చేసి ఆ చైతన్యంలో, అంటే ఆ చూసే వాళ్ళకి ఇంకా సమ్మోహనం కలిగి ఇంకా భక్తి పెరగడానికి, భగవంతుడి వైపు భక్తులందరినీ ఆకర్షించడానికి చేసేదే ఉత్సవము. ప్రత్యేకంగా భగవంతుని ఆరాధించే ప్రక్రియని ఉత్సవము అంటారు.